ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి 100 పంట ప్రతి వారు అనుభవించినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన గురి ఎక్కడికి ఉండాలంటే బహుమానం పొందవాలని గురి యొద్దకు పరిగెట్టాలి. మన గురి మన యేసయ్య, మన గమ్యం మన యేసయ్య, మన జీవిత లక్ష్యం పరలోక రాజ్యం అయి ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం పైనున్న వాటిని వెతకాలి. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నటువంటి పౌలు గారి వలె ఈ లోకంలో వచ్చే శ్రమలు కూడా క్షణికం. కాబట్టి మన జీవిత గమ్యం గురి దేవుని దగ్గరికి అయి ఉన్నది. కాబట్టి ఒక అద్భుతమైన సంఘటన మీతో చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. చాలా కాలం క్రితం సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ మిషన్కు చెందినటువంటి ఒక పాస్టర్ గారు తన యొక్క గుర్రంపై అడవిలో ఒంటరిగా వెళ్తూ ఉన్నాడు. దేవుని సేవకుడు దేవుని సేవ చేస్తూ, మరి ఆ రోజుల్లో గుర్రాలే కాబట్టి ఆ గుర్రపు బండిపై పాస్టర్ గారు ఒంటరిగా వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తున్నటువంటి సమయంలో ఒక దొంగ ఆయన వెనకాలే వచ్చాడు. ఆ వెనక గుర్రంపై వచ్చాడు. ఒక దొంగ ఆయన వెనక ఆ గుర్రంపై వస్తూ నిర్జన ప్రదేశానికి రాగానే ఆయన సమీపించి ఆ తుపాకుని స్పాట్లో పెట్టాడు. తుపాకుని చూపించాడు. హలో, నీ దగ్గర ఉన్నటువంటి ధనం అంతా కూడా ఇచ్చేసేయి, లేకపోతే నిన్ను కాల్చి చంపేస్తాను అన్నాడు. పాస్టర్ గారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆయన దగ్గర ఉన్నటువంటి పర్సన్ తీసి దొంగకి ఇచ్చేసాడు. వెంటనే పాస్టర్ గారి దగ్గర ఉన్నటువంటి పర్సన్ తీసి దొంగకి ఇచ్చేసాడు. ఆ దొంగ ఆ పర్సన్ తీసుకున్నాడు. పాస్టర్ గారు ఎక్కినటువంటి గుర్రాన్ని కూడా పరిశీలన చేశాడు. వెంటనే ఇది చాలా మంచి గుర్రం, కాబట్టి నువ్వు వెంటనే ఈ గుర్రం దిగు, నేను నీ గుర్రాన్ని కూడా నేను తీసుకొని పోతున్నాను అని చెప్పి అన్నాడు. ఏమీ మాట్లాడకుండా ఆ పాస్టర్ గారు తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క గుర్రాన్ని కూడా దిగేసి ఆ గుర్రాన్ని కూడా ఇచ్చేశాడు. దొంగ తాను వచ్చినటువంటి గుర్రం దిగి ఆ పాస్టర్ గారు మరి ఆ గుర్రాన్ని ఎక్కి మరి అప్పటి వరకు కూడా మరి పాస్టర్ గారి దగ్గర ఏది ఉంటుంది అన్నీ తీసుకుంటున్నాడు. ఏవి మాట్లాడకుండా ప్రతిదీ పాస్టర్ గారికి మరి ఆ పాస్టర్ గారు ఆ దొంగకి ఇచ్చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 740 మంది ఈరోజు తోడుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడుగు ఊహించి వాటికంటే గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు. ఈ సేవకుడు తన దగ్గర ఉన్నదంతా కూడా ఆ దొంగకి ఇచ్చేశాడు. మౌనంగానే ఉన్నాడు. ఏది అడిగితే అది ఇచ్చేశాడు. ఆ దొంగ సమస్తము దోసుకున్నాడు. ఆ దొంగ సమస్తము కూడా ఆ యొక్క పాస్టర్ గారి దగ్గర తీసుకున్నాడు. అంతవరకు ఏం మాట్లాడలేదు. కానీ అప్పటి వరకు మౌనంగా ఉన్నటువంటి పాస్టర్ గారు అతనితో ఒక మాట అన్నాడు. నీవు దేవుని స్వరూపమందు చేయబడిన వ్యక్తివి, దొంగతనము దోపిడీ చేసి ఎంతకాలం జీవింతావు, మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించుము అన్నాడంటండి పాస్టర్ గారు. ఆ మాట అన్నట్టు దొంగకు చాలా కోపం వచ్చిందంట. వెంటనే తన యొక్క ఆ తుపాకీ చూపించి పాస్టర్ గారికి గురి పెట్టాడంట. నీకెంత ధైర్యం, నాకే బోధిస్తావా, మరొక మాట మాట్లాడమంటే నిన్ను కాల్చి చంపుతాను అన్నాడంట. పాస్టర్ గారు కొంచెం కూడా కదలలేదంట. అప్పుడు అంటా ఉన్నాడంట, నా స్నేహితుడా, నా ప్రియమైనటువంటి సహోదరుడా, నీవు నన్ను చంపగలవని నాకు తెలుసు. అందుకనే కదా నా ధనము నా గుర్రము ఇవన్నీ ఇవ్వటానికి సిద్ధపడ్డాను. నువ్వు చంపేస్తావు నాకు తెలుసు, అందుకనే నేను ఇవన్నీ ఇచ్చేసాను. కానీ నీ ఆత్మను ఆ నరకాగ్నిలో నుంచి తప్పించడానికి నా ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా పెడతాను. నీ ఆత్మ నేను రక్షించడానికి నా ఆత్మను కూడా నీకు ఈజీగా ఇస్తాను, నా ప్రాణం నీకు పెట్టేస్తాను, తృణప్రాయంగా ఇస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ రక్షించబడినటువంటి వ్యక్తిని. కానీ నీ ఆత్మ రక్షించబడలేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువుని గురించి నీకు తెలియజేయాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే నువ్వు ఇన్ని సంపాదించుకున్నా, ఇన్ని దోసుకున్నా కానీ నువ్వు నరకానికి వెళ్తావు. నీ ఆత్మ దేవుని రాజ్యానికి చేరదు. నువ్వు చేసినదంతా పొరపాటు. కాబట్టి నీ ఆత్మ రక్షించబడటం కోసం నా ప్రాణం పెడతానికి నేను సిద్ధంగానే ఉన్నాను అన్నాడంట. వెంటనే ఆ దొంగ ఒక నిమిషం పాటు నివ్వెరిపోయాడంట, ఆశ్చర్యపోయాడంట. ఏంటి, ప్రాణం పెడతాకి సిద్ధపడిపోయాడు ఏంటి ఇతనని చెప్పి ఆశ్చర్యపోయాడంట. వెంటనే తన యొక్క ఆ గన్ను లోపల పెట్టుకున్నాడంట. గుర్రం పైనుంచి కిందకి దిగాడంట. ఆలోచించాడంట, అంటే నా ఆత్మను రక్షించడానికి నువ్వు చచ్చిపోవడం కూడా సిద్ధపడిపోయావా, అసలు ఏంటిది అని చెప్పి, ఎలాగొచ్చింది నీకు ఇటువంటి మనస్సు అని చెప్పినప్పుడు ఆ సేవకుడు మళ్ళా కొన్ని బైబిల్ వాక్యాలు చెప్పటం, దేవుని గురించి పూర్తి డీటెయిల్ ఇచ్చేసరికి వెంటనే ఆ దొంగ గుర్రం మీద నుంచి కిందకి దిగి పాస్టర్ గారి పర్సన్ తిరిగిచ్చేసాడంట, గుర్రాన్ని తిరిగిచ్చేసాడంట. అన్నీ తిరిగిచ్చేసి
మీరు నా ఆత్మ గురించి అంత శ్రద్ధ కలిగి ఉండిన ఎడల నేను మీ వద్ద ఏమి తీసుకోను. హల్లెలూయా. మీరు నా ఆత్మ గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి, నా క్షేమం కోరారు కాబట్టి మీ దగ్గర నేనేమి తీసుకోనని చెప్పి ఏవైతే తీసుకున్నాడో పాస్టర్ గారి దగ్గర గుర్రము, పరసు సమస్తము తిరిగి చేసేసి పాస్టర్ గారు చెప్పినటువంటి మాటలకు మారు మనసు పొంది నా ఆత్మను నేను కాపాడుకుంటాను. హల్లెలూయా. నా ఆత్మను రక్షించడానికి మీరు ఈ ప్రాణం పెడతానే సిద్ధమయ్యారు కాబట్టి వెంటనే మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు. దేవుని మహింపరుస్తూ అక్కడి నుంచి ఆ వ్యక్తి దొంగతనాలు చేయటం మానేశాడు. యేసుక్రీస్తు ప్రభువారిని స్వీకరించగలిగినాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో మీ కుటుంబ సభ్యులు, మీ భర్త అవ్వచ్చు, మీ తండ్రి అవ్వచ్చు, మీ అన్న అవ్వచ్చు, మీ తమ్ముడు అవ్వచ్చు, మీ కొలిగ్ అవ్వచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ అత్త, మీ మామ, మీ ఆడబడుసు ఎవరైనా సరే మారడం లేదు అని మీరు అనుకుంటున్నారా? ప్రియులారా గమనించాలి. వారి కోసం మీరు మరణించడానికైనా సరే ఎప్పుడైతే సిద్ధపడతారో ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని ఆశను, ఆసక్తిని చూసి ఖచ్చితంగా మారలేనటువంటి వారు ఎవరు ఉండరు, కానీ ఖచ్చితంగా వారి జీవితాల్లో దేవుని యొక్క అద్భుత కార్యాన్ని మీరు ఈరోజే చూస్తారు. నమ్మినటువంటి వారంతా కూడా పొందుకుందురుగాక. ఆమేన్.